హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కళ్యాణి కిచెన్ కడపరుచులు. ఈరోజు ఈ వీడియోలో క్యారెట్ హల్వా బూరెలు ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపించేస్తాను. తింటూ ఉంటే ఇంకా తినాలి అనిపించేలాగా ఎక్కువ కష్టపడకుండా చాలా సింపుల్ ప్రాసెస్లో అయితే చూపించేస్తాను. అలా ఆడుతూ పాడుతూ కూడా ఇంట్లో ఈ విధంగా హల్వా బూరెలు అయితే చేసుకోవచ్చు. ఎప్పుడైనా స్పెషల్గా స్వీట్ తినాలనిపిస్తే ఈ విధంగా తయారు చేసుకొని ఎంతో ఇష్టంగా అయితే తినొచ్చండి. చాలా బాగుంటాయి. వెరైటీగా ఏదైనా చేయాలన్నా, వెరైటీగా ఏదైనా స్వీట్ చేసుకొని తినాలన్నా ఈ విధంగా అయితే తయారు చేసుకొని తినండి. చాలా బాగుంటాయి. క్యారెట్ హల్వా బూరెలు ఒక డిఫరెంట్ టేస్ట్ అయితే ఉంటుందండి. దీన్ని నేను ఎలా తయారు చేస్తానో మీకు కూడా చూపించేస్తాను ఈ వీడియోలో. ఫస్ట్ స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకోవాలి. హల్వా అయితే నేను ఇందులో చేస్తున్నాను. నేను 1 లీటర్ పాలు అయితే కాంచి పెట్టేశాను వేడి చేసి. చల్లారిన తర్వాత ఈ విధంగా మీగడ కడుతుంది కదా, ఆ మీగడ కూడా వేసేసాను. చాలా బాగుంటుంది అలా మీగడ వేయడం వల్ల. ఫుల్ క్రీమ్ మిల్క్ అయితే ఫస్ట్ వేడి చేసుకొని పొంగొచ్చేంత వరకు, పొంగొచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని అలా చల్లార్చి పెట్టేసామంటే మీగడ అనేది వస్తుంది. ఆ మీగడ 1 లీటర్ పాలు అయితే వేసాను. పల్చని పాలు కాకుండా కొద్దిగా చిక్కగా ఉన్నవి, తిక్కుగా ఉన్నవి వేసుకోండి. చాలా బాగుంటుంది హల్వా అనేది, మంచి టేస్ట్. తర్వాత క్యారెట్ వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకుంటూ ఈ విధంగా మనము ఉడికించుకోవాలి. చాలా తొందరగా అయితే చూపించేస్తున్నాను, ఎందుకంటే ఆల్రెడీ నేను క్యారెట్ హల్వా ఎలా తయారు చేస్తాను అనేది అప్లోడ్ చేసేసాను. కావాలంటే ఒకసారి క్యారెట్ హల్వా నా ఛానల్లో ఉంది, ఒకసారి చెక్ చేసి చూసుకోవచ్చు. పాలన్నీ ఎగిరిపోయిన తర్వాత ఈ విధంగా దగ్గర పడుతుంది కదా, ఆ టైంలో నేను షుగర్ అయితే వేస్తున్నాను. 1/2 కేజీ క్యారెట్ తీసుకున్నానండి సన్నగా తురిమి. 1/2 కేజీ క్యారెట్కి అయితే 200 గ్రామ్స్ అంటే 1/2 కిలో కన్నా ఇంకొద్దిగా తక్కువే షుగర్ వేసేసి ఇలాచీలు కూడా వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని తేమ అనేది ఎక్కడ లేకుండా చూడాలి. అలా ఉండడం వల్ల మనకు బూరెలు అనేది చక్కగా వస్తాయి, చాలా సాఫ్ట్గా. తేమ అనేది ఉంటే అంత పర్ఫెక్ట్గా అనేది రావండి. ఇలా తేమ అనేది ఎక్కడ లేనప్పుడు 1 టేబుల్ స్పూను నెయ్యి అయితే వేసాను. ఎక్కువ నెయ్యి అయితే వేయొద్దండి, మనము డీప్ ఫ్రై చేస్తాము ఆయిల్లో. ఎక్కువ డీప్ ఫ్రై చేసినప్పుడు ఎక్కువ నెయ్యి వేసినప్పుడు అది బయటకు వచ్చేస్తుంది, బాగుండదు అంతగా. 1 టేబుల్ స్పూన్ నెయ్యి అయితే సరిపోతుంది. 1/2 కేజీ క్యారెట్ అయితే తీసుకున్నాను. బాగా చల్లారిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేస్తానండి. చల్లారిన తర్వాత ఈ విధంగా లడ్డూలు చుట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. మీకు ఏ సైజు బూరెలు కావాలో హల్వా బూరెలు ఆ సైజు అయితే చుట్టుకొని పక్కన పెట్టేయండి. స్టవ్ వెలిగించి మళ్ళీ కడాయి పెట్టుకొని ఆయిల్ అయితే వేస్తున్నాను డీప్ ఫ్రైకి సరిపడా. ఇప్పుడు మనము ఆయిల్ వేడెక్కలోపు మనము పిండిని అయితే తయారు చేసుకుందాము. 1 కప్పు బెల్లం అయితే తీసుకున్నాను. 3/4 కప్పు వాటర్ వేసేసి ఈ విధంగా ఎక్కడ బెల్లం అనేది లేకుండా కరిగిపోవాలి. ఈ నీళ్ళల్లో ఇప్పుడు 1 కప్పు గోధుమ పిండి ఆశీర్వాద్ తీసుకున్నాను. అలాగే మైదా 3/4 కప్పు తీసుకున్నాను. గోధుమ పిండి కొద్దిగా ఎక్కువ ఉండేలాగా చూసుకున్నాను. మైదా పిండి కొంచెం తక్కువే ఉంది దానికన్నా, గోధుమ పిండి కన్నా. ఇప్పుడు కొద్దిగా నీళ్లు వేసుకుంటూ మనము నార్మల్గా పూర్ణం బూరెలు చేస్తాం కదా, కన్సిస్టెన్సీ ఆ విధంగా ఉండాలి. హల్వా మొత్తం లడ్డూలు చుట్టేసుకున్నాం కదా, లడ్డూని అందులో వేస్తే డిప్ చేసినప్పుడు మనకి అంటుకోవాలి. అలాగే ఈ గోధుమ పిండి మైదా పిండి వేసినప్పుడు ఉండలు ఎక్కడా లేకుండా సాఫ్ట్గా అయితే బాగా మిక్స్ చేసుకోవాలి నేను చూపించిన విధంగా. ఇప్పుడు 1 లడ్డూని అయితే వేసి చూపిస్తున్నాను. 1 లడ్డు తీసుకున్నాను, అందులో వేసేసి అలా డిప్ చేసేసి అలా వేసేయడమే. అలా ఎత్తుకొని అలా వేసేయాలి. ఇప్పుడు ఆయిల్ అయితే హీట్ ఎక్కింది. మీకు కడాయి ఎన్ని అయితే సరిపోతాయో అన్నీ వేసేయండి. ఆయిల్ అనేది ఓవర్ హీట్ ఉండకూడదు, నార్మల్ హీట్ ఉండాలి. ఇవి బయటికి రాకుండా బైండింగ్ అయితే మనకి చక్కగా కలుపుకోవాలండి. మీరు పలుచగా కలుపుకున్నా కూడా రాదు అంత ఆయిల్లో అయితే. హల్వా మొత్తం బయటకు వచ్చేసి మాడిపోతుంది, ఆయిల్ కూడా కలర్ చేంజ్ అయిపోతుంది. ఈ విధంగా 1 నిమిషం పాటు వదిలేసిన తర్వాత ఇంకో వైపు అలా కదిలించండి, ఇంకో వైపుకి తిప్పాల్సిన అవసరం లేదు. అలా కదిపామంటే కింద అడుగంటినేటి పైకి అనేది వస్తాయి. ఒకవైపు మనకి మంచి కలర్ వచ్చిన తర్వాత ఇంకో వైపుకి తిప్పుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను ఒకసారి ఇంకో వైపుకి అయితే తిప్పుతున్నాను. ఒకవైపు కలర్ వచ్చాయి బాగా, ఇంకో వైపు కూడా ఇదే విధంగా మనమైతే కలర్ వచ్చేంత వరకు అయితే డీప్ ఫ్రై చేసుకోవాలి. మనం హల్వా బూరెలు చేసుకోవాలంటే కొద్దిగా టైం పడుతుంది. హల్వా చేసుకొని తర్వాత బూరెలు చేసుకోవాల్సి వస్తుంది. కానీ ఈజీగా చేసుకోవాలంటే ముందు నైట్
హల్వా చేసేసి లడ్డూలు చుట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని మరుసటి రోజు మార్నింగ్ అయినా ఆఫ్టర్నూన్ అయినా తీసి ఈ విధంగా బూరెలు అయితే వేసుకోవచ్చండి. అప్పుడు చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు. మనకు శ్రమ కూడా ఉండదు, అసలు కష్టపడిన ఫీలింగే ఉండదు. ఇష్టంగా అయితే తినేస్తారు. ఎప్పుడైనా ప్రాసెస్ ఏమైనా కుకింగ్ చేయాల్సి వచ్చినప్పుడు ఈ విధంగా అయితే చేసుకోండి. టైం కూడా సేవ్ అవుతుంది. అలాగే మనము హ్యాపీగా అయితే ఉంటాం. మెయిన్ ఒకే రోజు 2 చేసుకొని తినాలంటే ఎవరికైనా కూడా కష్టంగా అనిపిస్తుంది. ముందు రోజు హల్వా చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని మరుసటి రోజు బూరెలు అయితే వేసేసుకోండి. ఈ విధంగా గోధుమ పిండి కలిపేసుకొని చాలా చక్కగా తినేస్తారు. అంత సూపర్గా ఉంటాయండి హల్వా బూరెలు. క్యారెట్ హల్వా తినని వాళ్ళు ఈ విధంగా వేసి పెట్టండి. చిన్నపిల్లలు అయితే మరీ ఇష్టంగా తింటారు. నేను 2 వైపులా బాగా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ప్లేట్లో పెట్టేసుకున్నాను. ఎక్స్ట్రాగా ఉన్నవన్నీ కూడా మళ్ళీ వేసేసి అవి కూడా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ప్లేట్లో తీసేసుకున్నాను. వేడిగా తిన్నా లేదా చల్లారిపోయిన తిన్నా మరుసటి రోజైనా సరే ఇవి ఎక్కడ పాడవు, అంత బాగుంటాయి. చూస్తున్నారు కదా, క్యారెట్ హల్వా బూరెలు చాలా బాగున్నాయండి. ఎక్స్ట్రాగా ఇంకా మనం గోధుమ పిండి ఏదైతే కలుపుకున్నామో ఆ పిండి ఎక్స్ట్రాగా ఏమైనా ఉంటే అలా ఆయిల్లో వేసేయండి. అవి కూడా చాలా బాగుంటాయి. నేను అవే వేసున్నాను ఆల్రెడీ, మీకు కనిపిస్తున్నాయి కదా, అవి అయితే ఫ్రై అవుతున్నాయి. ఇవి వచ్చేసి హల్వా బూరెలండి. క్యారెట్ హల్వా బూరెలు రెడీ అయిపోయాయి. మీకు నచ్చితే తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి, మీకు కంపల్సరీగా నచ్చుతుంది. తింటూ ఉంటే అలా వెళ్ళిపోతాయి. ఎన్ని తింటారో లెక్కే లేదు, అంత టేస్టీగా అయితే ఉంటుంది. పైన లేయర్ వచ్చేసి స్వీట్గా, లోపల స్వీట్గా జ్యూసీగా అయితే ఉంటుందండి క్యారెట్ హల్వా. ఇలా ఓపెన్ చేసి అయితే చూపిస్తాను. చూస్తున్నారు కదా, అసలు తింటూ ఉంటే ఒక్కొక్క బైట్ ఇన్ని రోజులు ఎందుకు మిస్ అయ్యామా అనిపిస్తుంది. అంత టేస్టీగా ఉంటుందండి. మరి నేను ఈజీగా క్యారెట్ హల్వా బూరెలు అయితే తయారు చేసి చూపించేశాను కదా, మీరు ఇంట్లో తప్పకుండా ఈ విధంగా నేను చూపించిన విధంగా చేస్తే మీకు కూడా కంపల్సరీగా అయితే ఇదే విధంగా వస్తాయి. చేసుకొని ఇంటిల్లిపాది కూర్చొని హ్యాపీగా ఎంజాయ్ చేయండి. అంత సూపర్గా అయితే ఉంటాయి. మరి ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా ఒకసారి ట్రై చేసి లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. బాయ్.